బెంగాల్లో తొలిసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది కమలం పార్టీ. 200కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగోసారి అధికారం చేపట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ బెంగాల్ ప్రజలు షాక్ ఇచ్చారు. భవానీపూర్లో తొలుత వెనుకబడిన సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు దూసుకెళ్తున్నారు. మరోవైపు సువేందు దూకుడు కొనసాగుతోంది. విజయం దిశగా దూసుకు వెళ్లడంతో బెంగాల్లో బీజేపీ సంబరాలు షురూ అయ్యాయి. బెంగాల్లో అధికారం చేపట్టేందుకు 10 ఏళ్లుగా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరూ బెంగాల్ పైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలనేది బీజేపీ కల. 15 ఏళ్లుగా అక్కడ విజయం సాధించేందుకు కమలం పార్టీ చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు వారు అనుకున్నది సాధించారు. ఒకప్పుడు బెంగాల్ని కంచుకోటగా మార్చుకున్న లెఫ్ట్ పార్టీల ఆధిపత్యానికి మమతా బెనర్జీ గండి కొడితే ఈసారి జరిగిన ఎన్నికల సమరంలో తృణమూల్ని వెనక్కి నెట్టి కమలం జయకేతనం ఎగురవేసింది. బెంగాల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడకలా సాగింది కాదు. గత 15 ఏళ్ల పక్కా ప్రణాళికకు, సుదూర లక్ష్యాన్ని సాధించాలన్న కలకు నిదర్శనం. 3 సార్లు టీఎంసీ గెలవటంతో దాదాపు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో సహజంగా వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ సఫలమైంది. మరోవైపు ఎన్నికలకు ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ఈ ఎలక్షన్ పై ప్రభావం చూపింది. ఎస్ఐఆర్ పేరుతో దాదాపు 91 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఇందులో బంగ్లాదేశ్ వలసదారులుగా అనుమానిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇది బీజేపీకి భారీగా కలిసొచ్చింది. బీజేపీ విజయంలో ఎక్కువగా క్రెడిట్ ఇవ్వాల్సిన పేరు సువేందు అధికారి. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో దీదీకి సన్నిహితుడిగా పేరున్న ఆయన భేదాభిప్రాయాలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరారు. 2016 ఎన్నికల్లో భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పైనే పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత బీజేపీ ప్రతిపక్ష నేతగా ఎంపికై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు సువేందు. టీఎంసీ కంచుకోటలో పాగా వేయటానికి ప్రణాళికలు రచించి సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన టీఎంసీ ఓటమికి ఓ కారణమైంది. దీదీ హయాంలో మహిళలకు భద్రత లేదనే విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. అంతేకాదు బాధితురాలి తల్లికి టికెట్ ఇచ్చింది బీజేపీ. దీంతో మహిళా ఓట్లను తమ వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది కమలం పార్టీ. ఇటు ఎన్నికల సమయంలో మహిళల్ని ఆకర్షించేందుకు అదిరిపోయే మేనిఫెస్టోను ప్రవేశపెట్టింది బీజేపీ. మహిళలకు నెలకి 3,000 రూపాయలతో పాటు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. దీంతో మహిళా ఓటర్లు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంతో పాటు నార్త్ బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంది. హిందుత్వ నినాదాన్ని కూడా బలంగా తీసుకెళ్లింది. అస్సోం తరహా అభివృద్ధి నమూనాకు బెంగాలీ ప్రజలకు వివరించడంలో కమలం పార్టీ విజయం సాధించింది.
బెంగాల్లో బీజేపీ విజయానికి దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుంది. అసలు ఎలాంటి స్ట్రాటజీని బీజేపీ అవలంబించింది బెంగాల్లో? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, వెస్ట్ బెంగాల్లో ఎన్నికల్ని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నోటిఫికేషన్ రాక ముందుకే బెంగాల్లో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అనేక అంశాలను ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవచ్చు. ముఖ్యంగా మమతా బెనర్జీ హయాంలో నిరుద్యోగత, తర్వాత అవినీతిమయమైన అధికారులు, ఇటువంటి అంశాలన్నీ కూడా బీజేపీకి కొంత ప్లస్ అయ్యాయి. ఆర్జీవికర్ మెడికల్ విద్యార్థిని లైంగిక దాడి, హత్య, ఈ కేసుకు సంబంధించి అప్పట్లో బీజేపీ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ఈ ఎన్నికల్లో కూడా ఆమె తల్లికి బీజేపీ పార్టీ టికెట్ ను కూడా ఇవ్వడంతో కొంత మహిళా ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోగలిగింది. నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు, చదువుకున్న మహిళలకు ఏదైతే మేనిఫెస్టోలో కల్పించిన ప్రాధాన్యత కూడా బీజేపీకి కొంత అనుకూలంగా మారింది. నిరుద్యోగంతో పాటు ఇటు అక్రమ చొరబాట్లు, ఇటు రోహింగ్యాల వ్యవహారము, ఇతర అంశాలన్నీ కూడా ఇటు బీజేపీకి కొంత కలిసొచ్చే అంశాలుగా మారాయి. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సందర్భంగానే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఆయన చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏదైతే జనసంఘ్ స్థాపించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలమైన బీహార్ లో ఏదైతే వెస్ట్ బెంగాల్లో తాము బాగా అధికారంలోకి రాలేకపోతున్నామంటూ కూడా ఆయన మాట్లాడడము, వాటిని ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్లో అధికారాన్ని లక్ష్యంగా ఈసారి పూర్తిగా అక్కడే ఉండి ఈ యొక్క పరిస్థితిని మొత్తంగా బీజేపీకి అనుకూలంగా మార్చే విధంగా అన్ని రకాల ప్రయత్నం చేయడం జరిగింది. ప్రధాని నుంచి కేంద్ర సహాయ మంత్రి వరకు కూడా ప్రతి ఒక్కరూ బెంగాల్ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు బీజేపీ అధికారంలోకి రాలేదేమో అన్న రీతిలో ఇటు కష్టపడడం జరిగింది. అనేక అంశాలను కనుక మనం ఇక్కడ కొన్ని అంశాలను ప్రస్తావిస్తే గనక భారీ వ్యూహాన్ని ఇటు చొరబాటుదారులను ప్రోత్సహించిన బెంగాలీలకు మమత అన్యాయం చేస్తున్నారు. చొరబాటుదారులకు ఆమె ప్రాధాన్యత కల్పిస్తూ బెంగాలీలకు ఆమె కొంత అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగింది. అదేవిధంగా హిందువుల ఓట్లను కూడగట్టడంలో ఇటు బీజేపీ కొంత సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి వీటితో పాటు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత సహజంగానే వస్తుంది కాబట్టి అటువంటి అంశాలను కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. మరి అమిత్ షా, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు కూడా హోరాహోరీగా బెంగాల్లో దాదాపు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా రాకముందుకు బెంగాల్లో ఏ విధంగా అధికారంలోకి రావాలి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, వాటన్నిటిని కూడా బీజేపీకి ఏ విధంగా అనుకూలించే విధంగా మార్చుకోవాలన్న దానిపైన కొంత కసరత్తు చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ అమిత్ షా అయితే బెంగాల్లోనే ఉండిపోవడం జరిగింది. ఆయన మొదటి దశ, రెండవ దశ, రెండు ఎన్నికల్లో కూడా బెంగాల్లోనే ఉండి ప్రచార శైలి, ఆయన జరిగిన తీరు కావచ్చు, ఆయన మాట్లాడిన భారీ బహిరంగ సభలోని అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఓటర్లపైన కొంత ప్రభావం చూపాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత ఓటర్లంతా కూడా బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడంలో ఇటు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మరి దాని ఫలితమే ప్రస్తుతం 195 స్థానాల్లో బీజేపీ ముందంజల్లో ఉంది. మరి ఇటు టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ పైన తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. దాదాపు 70 స్థానాలలో ఓటింగ్ ను పూర్తిగా కౌంటింగ్ ను నిలిపివేశారనేది కూడా ఆమె ఈ సందర్భంగా ఆరోపణ చేస్తుంది. నిన్న నైట్ కూడా ఆమె ఏదైతే ఈ కౌంటింగ్ కేంద్రాలలో ఉండే ఏజెంట్లకు కూడా ఆమె కొంత దిశ నిర్దేశించడం జరిగింది. ఒకవేళ స్వల్పమైన మెజారిటీలో బీజేపీ ఉంటే కనుక ఆయా స్థానాల్లో మళ్లీ ఒకసారి రీకౌంటింగ్ చేయాలనేది కూడా ఆమె పట్టుబడాలంటూ కూడా ఇటు ఏజెంట్లకు కొంత దిశ నిర్దేశించడం జరిగింది. కానీ ప్రజల్లో ఇంత వ్యతిరేకత బీజేపీ పైన ఉంది అనేది కూడా ఆమె గ్రహించలేకపోయింది అనేది కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సహజంగానే ఒక పార్టీ, ఒక ప్రభుత్వానికి సంబంధించి 10 ఏళ్ల అధికారంలో ఉంటే అటువంటి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వస్తుంది. అధికారులతో పాటు ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. వీటన్నిటిని కూడా బీజేపీ కొంత ప్లస్ చేసుకుందని చెప్పొచ్చు. ఏదేమైనా వాజ్పేయి కలను ఇటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెరవేర్చారనేది మాత్రం బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది.
థ్యాంక్ యూ గోపి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్, అస్సాంలో విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే దేశంలో బీజేపీ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది? ఎన్డీఏ మిత్రపక్షాలు అధికారం కలిగిన రాష్ట్రాలతో కూడిన ఇండియా మ్యాప్ ని ఎక్స్ లో పోస్ట్ చేసింది. కాషాయ బెంగాల్ ని చేరిందని, ఇక భారత్ అంతా మోదీయమయమని రాసుకొచ్చింది. కాషాయం పార్టీ ఇప్పుడు బెంగాల్ కు చేరింది. ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదు, అభివృద్ధి కోసం ప్రజలు తమపై ఉంచిన నమ్మకమని తెలిపింది. నార్త్ టు నార్త్ ఈస్ట్ వరకు సాగుతున్న రాజకీయ రంగు మార్పులో బెంగాల్ తాజాగా అధ్యాయం మాత్రమే అంటూ బీజేపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఉత్తరాది నుంచి ఈశాన్యం వరకు మార్పు కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ప్రయాణంలో పశ్చిమ బెంగాల్ అనే అతిపెద్ద అధ్యాయం చేరింది. మనమంతా కలిసి 2047 లోగా వికసిత భారత్ ను నిర్మిద్దామంటూ బీజేపీ తన పోస్టులో రాసుకొచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్, అస్సాంలో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే దేశంలో బీజేపీ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది? ఎన్డీఏ మిత్రపక్షాలు అధికారం కలిగిన రాష్ట్రాలతో కూడిన ఇండియా మ్యాప్ ని ఎక్స్ లో పోస్ట్ చేసింది. కాషాయం బెంగాల్ ని చేరిందని, ఇక భారత్ అంతా మోదీమయమని రాసుకొచ్చింది. కాషాయం పార్టీ ఇప్పుడు బెంగాల్ కు చేరింది. ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదు, అభివృద్ధి కోసం ప్రజలు తమపై ఉంచిన నమ్మకమని తెలిపింది. నార్త్ టు నార్త్ ఈస్ట్ వరకు సాగుతున్న రాజకీయ రంగు మార్పులో బెంగాల్ తాజా అధ్యాయం మాత్రమే అంటూ బీజేపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఉత్తరాది నుంచి ఈశాన్యం వరకు మార్పు కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ప్రయాణంలో పశ్చిమ బెంగాల్ అనే అతిపెద్ద అధ్యాయం చేరింది. మనమంతా కలిసి 2047 లోగా వికసిత భారత్ ను నిర్మిద్దామని బీజేపీ తన పోస్టులో రాసుకొచ్చింది.